కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో గతంలో జరిగిన కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగం, దొంగ బిల్లుల దందాపై ప్రభుత్వం ఎట్టకేలకు ఉక్కుపాదం మోపింది. పనులు చేయకుండానే కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ప్రజాధనాన్ని దోచిపెట్టిన నలుగురు ఉన్నతాధికారులపై ప్రభుత్వం తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. విజిలెన్స్ అధికారుల నివేదిక ఆధారంగా ఈ నలుగురు అధికారులకు ప్రభుత్వం చార్జ్ మెమోలు జారీ చేసింది. తమపై వచ్చిన తీవ్రమైన అవినీతి అభియోగాలపై 15 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గత 2019-20 ఆర్థిక సంవత్సరంలో పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి పైప్ లైన్ల నిర్మాణానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధుల కింద 55 పనుల నిమిత్తం ప్రభుత్వం 7.7 కోట్లు విడుదల చేసింది. మంజూరైన పనుల్లో కేవలం 301.93 లక్షల విలువైన 28 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన కొన్ని పనులు అసలు ప్రారంభం కాకుండా పూర్తి కాకుండానే దొంగ బిల్లులు సృష్టించి కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు చెల్లించేశారు. చేసిన కొద్దిపాటి పనుల్లో కూడా తీవ్రమైన నాణ్యత లోపాలు ఉన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా అప్పట్లో పిఠాపురంలో చక్రం తిప్పి ప్రస్తుతం వేరువేరు చోట్ల పనిచేస్తున్న నలుగురు ఇంజనీరింగ్ అధికారులు లీలలు బయటపడ్డాయి. పిఠాపురంలో ఏఈలుగా పనిచేసిన వంశీ అభిషేక్, కె రత్నవల్లి, పిఠాపురం డీఈలుగా పనిచేసిన ఎస్ భవానీ శంకర్, ఎంటీ హుస్సేన్లకు నోటీసులు జారీ చేశారు అధికారులు. నిధుల లూటీకి పాల్పడిన ఈ నలుగురు అధికారులపై తక్షణం తదుపరి కఠిన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల్లోగా వీరు ఇచ్చే వివరణ ఆధారంగా క్రిమినల్ కేసులు, సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.